అబద్ధ బోధకులు కూడా మీలో ఉన్నారు. ఎవరిలో? మనలోనే ఉన్నారు. క్రైస్తవ్యంలోనే ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు. వీళ్ళు దేవుడు చెప్పమన్నది చెప్పరు. ఏం చెప్పాలి? దేవుడు ఏం చెప్పమన్నాడు? నీ మనసు మార్చుకోవాలని దేవుడు చెప్పాడు. నీ హృదయం మారాలని దేవుడు చెప్పాడు. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నువ్వు చేసే తప్పులు వదిలిపెట్టాలి, నీ పాపపు కార్యక్రమాలను వదిలిపెట్టాలని దేవుడు చెప్తుంటే నీ రోగం తగ్గిస్తాను ఏంటి? ఎందుకు ఇలా చెప్పండి? ఎందుకు వెళ్తున్నారు మరి వీళ్ళంతా? రోగాలు తగ్గడానికి వెళ్తారండి. తగ్గితే ఓకే, తగ్గిపోతే రారు. ఇంకా మేమైనా దేవుని పిల్లలారా? అప్పుడు మనకు ఎలా ఉంటుందండి? అంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? లేకపోతే దేవుడు చేయలేనిది ఏమన్నా ఉంటుందా? అవునగా చెప్పండి. మన రోగం తగ్గాలని ఎక్కడికో వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆడందరికి తగ్గిద్దంటే తగ్గదు. వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళకున్న ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి తగ్గించవచ్చు, దేవుడు తగ్గించవచ్చు, కాదనట్లేదు. ఇప్పుడు తగ్గని వాళ్ళు ఉంటారు. తగ్గని వాడు ఏం ఫీల్ అవ్వాలి? ఇప్పుడు ఏమనుకోవాలి చెప్పండి? దేవుడు లేడు అనుకుంటాడా? లేదు చెప్పండి. అంటే దేవుడు లేడు అనుకొని వెళ్ళిపోతారా? అప్పుడు మనం చేసే పని రాంగ్ అవుతుందా? లేదు చెప్పండి. కానీ మనం ఒక్కసారి ఒక మాట చెప్పాము అంటే, వాక్యం ప్రకటించామంటే దానిని కాదనడానికి ఎవరి తరం కాకూడదండి.